మీ ఫోన్‌లో స్పై యాప్ ఉందని ఎలా తెలుసుకుంటారు? మీ కాల్స్, వాట్సాప్, లొకేషన్ అండ్ ఫోటోస్ ఎవరో సీక్రెట్‌గా చూస్తున్నా మీకు తెలియకపోవచ్చు. కానీ నేను ఈ వీడియోలో చూపించే ఈ 4 సెట్టింగ్స్ చెక్ చేస్తే మీ ఫోన్‌లో స్పై యాప్ ఉందో లేదో వితిన్ 30 సెకండ్స్‌లో మనం తెలుసుకోవచ్చు. వీడియో చివరిలో ఒక హిడెన్ సెట్టింగ్స్ కూడా చూపిస్తాను. అది చాలా మందికి తెలియదు. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ సంతోష్. ఆండ్రాయిడ్ మొబైల్‌లో స్పై యాప్‌ని ఏ విధంగా గుర్తించాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన ఇక్కడ ప్రొటెక్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. గూగుల్ ప్లే ప్రొటెక్షన్ దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ స్కాన్ అని ఉంటుంది. ఒకసారి స్కాన్ చేసుకోండి. ఇలా స్కాన్ చేసిన తర్వాత ఏదైనా మీకు సస్పీషియస్ యాప్ కనిపిస్తే వెంటనే దాన్ని అన్ఇన్‌స్టాల్ చేయండి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది చాలా వరకు డేంజరస్ యాప్స్‌ని డిటెక్ట్ చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి స్పై యాప్‌ని ప్లే స్టోర్ ప్రొటెక్ట్ చేయదు. మీరు అప్పుడప్పుడు ఇలా మాన్యువల్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదే సెట్టింగ్స్‌లో పైన యాక్సెసిబిలిటీ అని చెక్ చేయండి. సో ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డౌన్లోడ్ యాప్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా మీకు యాప్ కనిపిస్తే మీ యాప్ స్పైలో ఉన్నట్టుగా. ఎందుకంటే యాక్సెసిబిలిటీ అనేది మ్యాక్సిమం పర్మిషన్స్‌ని ఇస్తుంది మీ ఫోన్‌లో ఉండే డేటాను రీడ్ చేయడానికి, మీ ఫోన్ స్క్రీన్‌ని రీడ్ చేయడానికి. కాబట్టి ఇక్కడ ఎటువంటి యాప్ లేకపోతే మీ ఫోన్ సేఫ్‌గా ఉన్నట్టుగా. చాలా స్పై యాప్స్ యాక్సెసిబిలిటీ ఆప్షన్‌ని యూజ్ చేసి స్క్రీన్‌ని స్పై చేస్తాయి. అంటే స్క్రీన్‌ని రీడ్ చేస్తాయి. ఇది చాలా మందికి తెలీదు. చాలా మంది హ్యాకర్స్ ఈ యాక్సెసిబిలిటీ ఆప్షన్‌ని యూజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ అదే సెట్టింగ్స్‌లో పైన సెర్చ్‌లో అడ్మిన్ అని టైప్ చేయండి. డివైస్ అడ్మిన్ యాప్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. జస్ట్ ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కేవలం ఫైండ్ హబ్ అని ఉంది. అంటే గూగుల్ యొక్క ఫైండ్ హబ్ డిఫాల్ట్ యాప్ అనేది ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా ఇంకేదైనా యాప్ ఉంటే మీ ఫోన్ సస్పీషియస్ యాప్ ఉన్నట్టుగా వెంటనే దాన్ని రిమూవ్ చేయొచ్చు. మన మొబైల్‌లో అడ్మిన్ యాక్సెస్ అనేది ఏ యాప్‌కి అలో ఉండదు. ఉంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే గూగుల్ ఫైండ్ మై మొబైల్ అని ఉంటుంది. మన మొబైల్ ఎప్పుడైనా పోగొట్టుకుంటే దాని ద్వారా మన మొబైల్‌ని ఫైండ్ చేయొచ్చు. దానికి మాత్రమే అడ్మిన్ యాక్సెస్ అనేది అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి ఉంటాయి. ఎందుకంటే అది గూగుల్‌దే కాబట్టి. వేరే యాప్ ఏదైనా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీ మొబైల్ స్పైలో ఉన్నట్టుగా వెంటనే ఇక్కడ రిమూవ్ చేయండి. ఇదే సెట్టింగ్స్‌లో మళ్ళీ సెర్చ్‌లో పైన పెర్మిషన్స్ అని టైప్ చేయండి. పెర్మిషన్ మేనేజర్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పెర్మిషన్ మేనేజర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్‌లో ఉండే అన్ని పెర్మిషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అంటే మన మొబైల్‌లో ఉండే అన్ని యాప్స్ ఏ ఏ పెర్మిషన్స్‌ని యూజ్ చేసుకుంటున్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు కెమెరా, మైక్రోఫోన్, అలానే ఎస్ఎంఎస్, ఫోటోస్ ఈ 4 చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని పెర్మిషన్స్‌ని మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ నేను కెమెరాకి 32 యాప్స్‌లో 4 యాప్స్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాయి. ఓకే. ఆ యాప్స్‌ని మనం పర్మిషన్స్‌ని స్టాప్ చేయొచ్చు. అలానే ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పైన కనిపిస్తున్న ఈ 4 యాప్స్ మాత్రమే నా కెమెరా పర్మిషన్స్‌ని యూజ్ చేసుకుంటున్నాయి. రిమైనింగ్ యాప్స్ అనేది యూజ్ చేయట్లేదు. ఓకే. ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ 4 యాప్స్‌లో మీకు అవసరం లేని యాప్ ఏదైనా ఉంటే దాని మీద క్లిక్ చేసి మీరు పర్మిషన్‌ని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మెసేజ్ అని ఒకటి ఉంది. దీనికి కెమెరా పర్మిషన్ అవసరం లేదు. మెసేజ్‌కి అవసరం లేదు. ఇక్కడ డోంట్ అలౌ పై క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఆ పర్మిషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా మీకు అవసరం లేని యాప్ ఏదైనా ఉంటే మీరు రిమూవ్ చేయొచ్చు. ఫోన్ కాల్‌కి ఉండాలి. ఎందుకంటే మనం వీడియో కాల్ చేస్తాం. కెమెరాకి అవసరం. యూట్యూబ్‌కి ఏదైనా వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటే అవసరం. లేదంటే అక్కడ కూడా మనం డోంట్ అలౌ పై క్లిక్ చేసి మనం పర్మిషన్స్‌ని రిమూవ్ చేయొచ్చు. ఫోన్‌పేకి అవసరం. ఎందుకంటే మనం క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి కాబట్టి. ఇక్కడ ఆస్క్ ఎవ్రీ టైమ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఓకే. కెమెరాని పర్మిషన్ అడుగుతుందనమాట. ఇక్కడ ఆస్క్ ఎవ్రీ టైమ్, ఇక్కడ నాట్ అలౌడ్, ఇవంతా నాట్ అలౌడ్ ఉంటే మీరు సేఫ్‌గా ఉన్నట్టు. ఎక్కడనేది మీట్ ఆస్క్ టైమ్ అంటే యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మీకు ఇంకోసారి పర్మిషన్ అడుగుతుంది. మీ మొబైల్ కెమెరా అనేది సేఫ్‌గా ఉన్నట్టుగా ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్‌లో మన మొబైల్‌లో ఉండే అన్ని యాప్స్ ఏ ఏ పర్మిషన్స్ యూజ్ చేసుకోవాలో మనం ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. మీకు అవసరం లేని యాప్స్ లేదంటే మీరు ఏదైతే యాప్స్ యూజ్ చేస్తున్నారో దానికి అవసరం లేని పర్మిషన్స్ ఇక్కడ ఉంటే వెంటనే దాన్ని డిసేబుల్ చేయండి. సో ఆ పర్మిషన్‌పై క్లిక్ చేసి డోంట్ అలౌ పై క్లిక్ చేస్తే పర్మిషన్స్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే సెట్టింగ్స్‌లో పైన మీరు బ్యాటరీ అని టైప్ చేయండి. ఓకే.
బ్యాటరీ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఫోన్ అనేది బ్యాటరీని ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేస్తుందో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాటరీ యూజేజ్ మ్యాక్సిమం అనేది యూట్యూబ్ యూజ్ చేస్తుంది, తర్వాత క్రోమ్, తర్వాత సిస్టమ్ లాంచర్ ఇలా కనిపిస్తుంది. ఈ లిస్టులో మీకు ఎక్కువగా బ్యాటరీ పర్మిషన్స్ అంటే బ్యాటరీని యూజ్ చేస్తున్న యాప్స్లో మీకు ఏదైనా సస్పీషియస్ యాప్ లేదంటే మీరు యూజ్ చేయని యాప్ ఇక్కడ కనిపిస్తే మీరు దానిపై క్లిక్ చేసి ఇక్కడ ఫోర్స్ టు స్టాప్ చేయొచ్చు. ఓకే, దాన్ని పెర్ఫార్మెన్స్ని తగ్గించవచ్చు. ఏదైనా సస్పీషియస్ యాప్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్లో ఏ యాప్స్ ఎక్కువ బ్యాటరీని యూజ్ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. అది మీకు అవసరం లేని యాప్ అయితే ఇక్కడ దాన్ని డిసేబుల్ చేయొచ్చు, దాని పెర్ఫార్మెన్స్ని తగ్గించవచ్చు. అలా అని ఎక్కువ బ్యాటరీ యూజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా స్పై యాప్ కాదు. మన మొబైల్లో ఎక్కువగా అవసరమయ్యే యాప్స్ కూడా ఎక్కువ బ్యాటరీని యూజ్ చేస్తుంటాయి. అవసరం లేని యాప్స్ ఉంటే మీరు ఇక్కడ రిస్ట్రిక్షన్స్లో పెట్టచ్చు. ఈ సెట్టింగ్స్ మీరు గుర్తిస్తే చాలా వరకు సస్పీషియస్ యాప్స్ని మీరు గుర్తించవచ్చు. ఇలా ట్రై చేస్తున్నప్పుడు మీ ఫోన్లో ఏదైనా అన్నోన్ యాప్ కనిపించిందా? అలా కనిపిస్తే ఆ యాప్ నేమ్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఆండ్రాయిడ్ టిప్స్ కోసం టెక్ విత్ సంతోష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.